శబరిమల చుట్టూ పక్షులు ఎందుకు కనిపించవు? శబరిమల కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉంది. ఇది స్వామి అయ్యప్ప తపస్సు చేసిన పవిత్ర స్థలంగా భావించబడతారు. లక్షలాది భక్తులు ప్రతి సంవత్సరం అక్కడికి యాత్ర చేసుకుంటూ వస్తారు. కానీ అందులో ఒక రహస్యం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఒక్క పక్షి కూడా కనిపించదు. దీనికి మిస్టరీ ఏంటంటే ఈ ఆలయం పశ్చిమ కనుమల గర్భంలోని దట్టమైన అరణ్య ప్రదేశంలో ఉంది. ఇది పెరియార్ టైగర్ రిజర్వ్ మధ్యలో ఉంది. ఈ క్షేత్రంలో చాలామంది భక్తులు 41 రోజులు దీక్ష చేసి వస్తారు. రోజుకి 3 నుండి 5 లక్షల మంది పాదయాత్ర చేస్తారు. కానీ అంతటి వన ప్రదేశంలో ఒక్క పక్షి కూడా కనిపించకపోవడం ఒక అనుమానాస్పద రహస్యం. సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నెగిటివ్ జోన్. భూమిలో కొన్ని చోట్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ అనామలీస్ ఉంటాయి. పక్షులు తమ దిశలో నిర్ణయించుకునేందుకు ఈ భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వినియోగిస్తాయి. శబరిమల పరిసర ప్రాంతంలో భూమి కాంతి తరంగాలు వైవిధ్యం వల్ల పక్షులు తమ దారి తప్పుతాయని భావించి ఆ ప్రాంతానికి అస్సలు వెళ్ళవు. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ ఇన్ఫ్రాసౌండ్ వైబ్రేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని పర్వతాలు అతి నీల దృశ్య ధ్వని తరంగాలు ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ శబ్దాల్లో మానవాళ్ళకి వినిపించదు, కానీ పక్షులకి అవి చలించిపోయే శబ్దాలుగా అనిపిస్తాయి. ఇది పక్షుల్లో దిక్షుకి దారి తప్పడం లేదా భయాన్ని కలిగించే శబ్దాలుగా కావడం వల్ల పక్షులు ఇక్కడికి రావడం మానేస్తాయి. ఆలయంలో వాడే దీప నైవేద్యాల వాసనలు, అత్యధికంగా వాడే ధూపం, నెమలి పింఛం నైవేద్య సుగంధాలు పక్షులకి కొంచెం హార్డ్గా అనిపించి వాటికి తలనొప్పి కల్పించే వాసనలా అనిపించి అవి అక్కడ రాకపోవడానికి రీజన్ అయి ఉండొచ్చు. స్పిరిచువల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక బిలీఫ్ ఉంది. అయ్యప్ప స్వామి తపస్సు చేసే శక్తి ఇది. భక్తుల నమ్మకంతో అయ్యప్ప స్వామి ఇక్కడ తీవ్ర తపస్సు చేశారని, ఆ తపస్సు శక్తి వల్ల ఆ ప్రాంతం అతి పవిత్రంగా మారిపోయిందని భావించబడుతుంది. ఏ జీవులకైనా ఆ దివ్యశక్తి భయం కొంచెం ఉంటుంది కదా. ఇది ఒక సైలెన్స్ జోన్గా కూడా ఉంది. ఆ ప్రాంతంలో శబ్ద విలువ స్థలంగా మారిపోయింది. అంటే దేవుని ఆవిర్భావానికి తపస్సు ప్రకృతి సైతం మౌనంగా ఉందని భావించవచ్చు. పశుపక్షులు జీవులు మౌనంగా ఉంటాయి. ఇక్కడ జ్ఞానపరంగా పరిశీలిస్తే ఇది ఒక అంతర్గత శక్తి ప్రభావం. మన శరీరం గ్రహించలేని స్పందనలతో శబరిమల పరిసర ప్రాంతం లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ జోన్ అయి ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికీ విజ్ఞానులు పరిశోధనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ ఆలయం లార్డ్ అయ్యప్పకు అంకితమైనది. ఆయన శివుడు మరియు మోహిని విష్ణు యొక్క స్త్రీ అవతారం నుండి జన్మించిన దేవుడు. అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి అని భావిస్తారు. అందుకే ఆయన్ను దర్శించడానికి 41 రోజులు కఠినమైన దీక్ష పాటించి వస్తారు. 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదు. ఈ టాపిక్ మీద చాలా కాంట్రవర్సీస్, కానీ ట్రెడిషన్ ప్రకారం చెప్పాలంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అయ్యడం వల్ల సైంటిఫిక్ వీలో చూస్తే ఫిమేల్ హార్మోనల్ రిథమ్ అండ్ వ్రత ఎనర్జీ రెండు రివర్స్గా బ్యాలెన్స్ అవుతున్నాయి. వీటి మధ్య క్లాష్ అవుతున్నాయి. కాబట్టి కొన్ని థియరీస్ చెప్తున్నాయి ఇక్కడికి మహిళలు ఎలా లేదని. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ కాదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఫారెస్ట్ మధ్యలో ఉండడం వల్ల ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. సిగ్నల్స్ ఉండవు. మొబైల్ నెట్వర్క్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇది ఒక న్యాచురల్ 4-day కేజ్ లాగా పనిచేసి మైండ్కి డీప్ సైలెన్స్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ ఈస్ నాట్ జస్ట్ ఏ టెంపుల్. ఇది ఒక ఎనర్జీ జోన్, ఒక సైన్స్ మిస్టరీ అండ్ కంప్లీట్లీ డివోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్. ఈ జర్నీని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపిస్తుందా? ఏమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి.